హలో, వెల్కమ్ టు శ్రీపన్న ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో అంతా కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్, దట్ టు ఎక్స్క్లూజివ్గా హ్యాండ్మేడ్ డిజైన్స్ అండ్ బీడ్స్ కలెక్షన్లో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఆఫ్ సెట్స్ అవన్నీ కూడా వన్ బై వన్ మీకు చూపిస్తూ ఉంటాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకోవడం వల్ల ఏమైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేనివాడుగా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాల సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ అ బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా కలెక్షన్. దానికంటే ముందు దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఆర్ ఎల్స్ ఇన్ ద నెక్స్ట్ కమింగ్ వీడియోలో చూసేద్దాము ఎవరు అనేది. చైన్కి ఏంటంటే మల్టీ కలర్ బీడ్స్ వచ్చేస్తాయి, దాంతో మేక్ చేసిన కలెక్షన్ అనమాట. ఇది బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. ఇది కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి, లైక్ చేయాలి అండ్ మంచి కామెంట్ ప్లేస్ చేయాలి. ఓకేనా? సో ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద బ్యూటిఫుల్ గోల్డ్ రెప్లికా. ఎలా ఉంటుందంటే కాసుల పేరు వచ్చేసి ఏంటంటే మీకు ప్యూర్ జడావు కుందన్లో పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది అండ్ ఇదంతా కూడా కుందన్లో సిల్వర్ మిక్స్డ్ జడావు ప్రీమియం క్వాలిటీ కుందన్లో వచ్చేస్తుంది అనమాట. పెండెంట్ వచ్చేసి అవుట్ సైడ్ అంతా కూడా రూబీ, అన్కట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అండ్ కిందికి అంతా కూడా ఇలా రూబీ స్టోన్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటాయి అండ్ కిందికి వచ్చేసి కర్బూజా బీడ్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ అ రిమూవబుల్ పెండెంట్. మీరు కొంచెం కేర్ఫుల్గా వేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పర్టికులర్గా ఈ ప్యాటర్న్ వచ్చేసి మీకు నెక్లెస్ డిజైన్కే బాగుంటుంది. లాంగ్ ప్యాటర్న్లో అంత గొప్పగా కనిపించకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. దట్స్ అప్ టు యూ. బట్ ఇక్కడ మీరు ఇది సింగిల్గా కాసుల పేరు వేసుకున్నా కూడా ఎక్స్ట్రీమ్ గుడ్గా ఉంటుంది అండ్ క్వాలిటీ ఆఫ్ ద రూబీ స్టోన్ వచ్చేసి చాలా హైగా ఉంటుంది. ఫినిషింగ్ కానీ, నీట్నెస్ కానీ, స్మూత్నెస్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది మీరు పిల్లలకైనా పెట్టేయచ్చు, మీరైనా పెట్టేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్కైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ద థింగ్ ఏంటంటే కాస్త ఇయర్ రింగ్స్ వచ్చేసి జడా కుందన్లో కానీ, స్టడ్స్ కానీ, బుటాస్ కానీ, చాన్ బాల్స్ కానీ అలా పెట్టేస్తే కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ట్రెడిషనల్ సెట్కి మోడర్న్ లుక్ తీసుకురావడం అనమాట. ఇలా కాసుల పేరుకి జడావు కుందన్ పెండెంట్ అలైన్మెంట్ చేసేసాము అంటే అవుట్పుట్ ఎలా కనిపించేస్తుందంటే మంచి ట్రెడిషనల్ వేర్కి మనము మోడర్న్ లుక్ అదితే ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. చూసిన దానికంటే వేస్తే సూపర్గా ఉంటుంది. కావాలంటే ట్రై చేసి చూడండి. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1950. ఓకే, మీకు బ్యాక్ ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాంగ్ విత్ మీ నెక్ లెంత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకోవచ్చు అనమాట. మీరు నెక్ దగ్గరగా పెట్టుకోవాలని ఏం లేదు. కాస్త కిందికి పెట్టేసుకోవచ్చు, మీడియంగా పెట్టేసుకోవచ్చు. ఎలా పెట్టుకున్నా ఖచ్చితంగా అందంగా ఉంటుంది అనమాట. ఇంత అంటే మనం ఎన్ని డిజైన్స్ కొనుక్కున్నా కూడా కాసుల పేరు అంటే ఆ అందం, ఆ లుక్, ఆ టీవీ, ఆ హుందాతనం అనేది వేరేలా కనిపించేస్తుంది. ఇంకా అంటే లైక్ ఒక్కసారి ఇది కొని పెట్టుకున్నాం అనుకోండి, పిల్లలకైనా పెట్టేసుకోవచ్చు, లేదు ఓన్లీ చైన్ పెట్టేసుకోవచ్చు, లేదు మనం ఇది హెయిర్ యాక్సెసరీ లాగా వాడుకోవచ్చు. ఈ పెండెంట్ని ఏదైనా బీడ్స్కి వేయచ్చు. దట్ ఈస్ చాయిస్ ఈజ్ ఇన్ఫినైట్. మనం ఎలా అనుకుంటే అలా పేరప్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ ద నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్ సెట్స్. దట్ ఈస్ దిస్ మేడ్ విత్ అ గ్రీన్, మీకు గ్రీన్ స్పిన్నల్స్తో మేక్ చేసిన మాల. దానికి ఏంటంటే యూ షేప్ పెండెంట్ వచ్చేస్తుంది అనమాట. అండ్ బీడ్స్ అన్నీ కూడా ఇలా అల్లకంలో వచ్చేస్తాయి. ఇదిగో ఇలా అల్లకంలో వచ్చేస్తాయి బీడ్స్ అన్నీ కూడా, అల్లికలో వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ పెండెంట్ వచ్చేసి రూబీ గ్రీన్ అన్కట్ స్టోన్లో వచ్చేస్తుంది. సైడ్స్కి అంతా కూడా ఇలా బుట్ట ప్యాటర్న్లో వచ్చేసి అండ్ అగైన్ డౌన్ ఒక పెండెంట్ వచ్చేసి మళ్ళీ బుట్టలాగా వచ్చేస్తుంది అనమాట. అలైన్మెంట్, నీట్నెస్, స్మూత్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు ఇది మంచి యూ షేప్లో వచ్చేస్తుంది పెండెంట్ అనేది. కిందంతా కూడా పర్ల్స్ అలా హ్యాంగ్ అవుతూ వచ్చేస్తుంది అండ్ ఇదంతా కూడా స్పిన్నల్లో వచ్చేస్తుంది అనమాట. వర్క్ అంతా కూడా గ్రీన్, మంచి డార్క్ గ్రీన్ స్పిన్నల్లో వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు ఇలా ప్రెట్టీగా వచ్చేసాయి. కెన్ సీ హియర్ పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. గ్రీన్కి గ్రీన్ మ్యాచ్ అవుతూ పర్ల్తో వచ్చేసి కిందికి ఇలా ఇక్కడ ఎలాగైతే బుట్ట హ్యాంగ్ అయిపోయిందో ఇక్కడ కూడా అలాగే బుట్ట హ్యాంగ్ అయిపోతుంది అనమాట. బాగుంటుంది. అంటే కొంచెం రెగ్యులర్ కలెక్షన్స్ కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇష్టపడతాము అనుకునే వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా మీకు ఇది ప్యాటర్న్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ యూనిక్. ఇదిగోండి మంచి యూ షేప్లో వచ్చేసి అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ హెవీగా కనిపించేస్తుంది. సింపుల్ అకేషన్స్కి అలా వేటికైనా మనం పేరప్ చేయొచ్చు. ఓకే,
అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. Okay, and the next is, this is one more beautiful collection that is with మంచి వైలెట్ కలర్లో వచ్చేస్తాయి బీడ్స్ అన్నీ కూడా. దానికి ఏంటంటే బిగ్ సైజ్ ఆఫ్ నక్షీ బాల్స్తో పేరప్ చేస్తామన్నమాట. కొన్ని కలర్ ఆఫ్ శారీస్ ఉంటాయి, గ్రే కలర్ కావచ్చు, యాష్ కలర్ అవ్వచ్చు, కాఫీ కలర్ అవ్వచ్చు, బ్రౌన్ కలర్ అవ్వచ్చు. ఆ నియర్ బై ఏ షేడ్స్ ఉన్నా ఇది వేయండి. అంటే ఇది వైలెట్ షేడ్లా కనిపించేస్తుంది కదా, వైలెట్కి వైలెటే వేద్దామని అస్సలు అనుకోకండి. ఇంకా కావాలి అంటే మీరు గ్రే, యాష్ అలా వాటి మీద వేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ డల్ పాలిషింగ్ ఉంది కదా, నియర్ టు దిస్ పర్పుల్ కలర్, ఇలా వీటికి నియర్ బై కలర్స్ ఏమేమంటే చాలా కలర్సే వస్తాయి, ఒక 5 to 6 కలర్స్ వస్తాయి. ఆ కలర్ కాంబినేషన్లో ఉన్న ఎలాంటి శారీస్ మీదకైనా పేరప్ చేయండి, బాగుంటుంది. వై అంటే ఇక్కడ నేను డల్ పాలిషింగ్ ఇచ్చా. ఈ డల్ పాలిషింగ్ అనేది పర్టికులర్గా ఈ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ అంటే లైక్ ఏ బ్రింజాల్, బ్రౌన్, డార్క్ బ్రౌన్, కాఫీ కలర్, యాష్, గ్రే, ఆ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్కి ఈ డల్ కలర్ అనేది మంచి డబల్ చేసేస్తుంది అనమాట బ్యూటీని. బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇక్కడ గోల్డ్ పాలిషింగ్ ఇవ్వకుండా ఈ డల్ పాలిషింగ్ ఇచ్చాను. అండ్ దట్ టు ఇవి కొంచెం బిగ్ సైజ్ చూసేసుకున్నాము. సో ఇట్ లుక్స్ లైక్ ఎ గ్రేట్. నక్షి వర్క్లో వచ్చేసి బిగ్ సైజ్లో డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుంది అనేది బాల్ మీద. సూపర్ అసలు నాకు అది మెయిన్. అంటే నాకు బాల్స్ నచ్చేసి దాన్ని ఇంక కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ బీడ్స్ మీద పెట్టాలి అనిపించింది. సో ఐ ఫీల్ దిస్ ఈజ్ వెరీ ప్రెటీ. రాదర్ దాన్ మీకు రూబీ గ్రీన్ కంటే కూడా ఈ డల్ ఫ్లోరల్ కలర్స్లో ఉన్నాయి చూసారా, మీరు ఇంకా దీన్ని కాఫీకి కూడా ట్రై చేయొచ్చు, బ్రౌన్ ఆ షేడ్స్కి వేటి మీదకైనా ట్రై చేయొచ్చు, బాగుంటుంది. అండ్ అప్రాక్సిమేట్లీ 20 ఇంచెస్లో ఉంది లెంత్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1450. కావాలి అనుకుంటే ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఒక రేర్ కాంబినేషన్. దిస్ ఈజ్ ద నేవీ బ్లూ. ఇన్ జనరల్గానైతే ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్లో దొరుకుతాయి. బట్ నేవీ బ్లూ అనేది ఏంటంటే కొంచెం రేర్ అనే చెప్పొచ్చు. అది ఆర్టిఫిషియల్ అయినా గోల్డ్ అయినా ఈ కలర్ స్టోన్స్లో జ్యువెలరీ అనేది కనిపించదు, అరుదు. ఇంకా గోల్డ్ అయితే చెప్పక్కర్లేదు, మళ్ళీ మనము ఎక్స్ట్రా పేమెంట్ అవన్నీ చేసేసి పర్టికులర్ స్టోన్కి పే చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. బట్ వెన్ కమ్స్ టు ద 1 గ్రామ్లో కూడా మిగతా కలర్స్తో పోలిస్తే ఇది కాస్త రేరే. బట్ నేవీ బ్లూ కొంచెం ట్రై చేస్తే మీకు దొరుకుతుంది. ఇది ఆ కేటగిరీలో వచ్చిన కలెక్షనే, సూపర్గా ఉంటుంది. ఇదంతా కూడా డబల్ కట్ స్టోన్, దాని పక్కన అంతా కూడా నక్షి వర్క్ వచ్చేసరికి ఏంటంటే స్టోన్ బ్యూటీ డబల్ అయిపోతుంది పక్కన, ఇన్ అడిషనల్గా నక్షి వర్క్తోని నీట్గా ఉంటుంది. ఎటువంటి గాడ్ మోటివ్స్ లేవు, స్టోన్ కానీ కార్వింగ్ కానీ స్మూత్నెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి మరి పెద్ద సైజ్గా లేకుండా మీడియం సైజ్లో వచ్చేసాయి. మీడియం కూడా కాదు, స్మాల్ అనే చెప్పొచ్చు, బట్ కొంతమంది దీన్ని మీడియం సైజ్గా కన్సిడర్ చేస్తారు. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. ఇదిగో ఇలా వచ్చేస్తుంది పుష్ బ్యాక్. ఓకే, ఏది ఏమైనా సెట్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1250. ఓకే, అండ్ ద అదర్ వన్ ఈస్ దిస్ ఈస్ మంచి రూబీ బీడ్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా కూడా మీకు పెండెంట్ అనేది యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట. బిగ్ సైజ్ ఆఫ్ యూ షేప్లో వచ్చేస్తుంది. లుక్ వైజ్గా మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇన్ జనరల్గానైతే సింగిల్గా ఇలా వచ్చేస్తుంది, బట్ దిస్ ఈజ్ డబల్ పెండెంట్ వచ్చేసింది విత్ ఎ బిగ్ యూ షేప్ అనమాట. మంచి గ్రాండ్ లుక్లో ఉంటుంది. అండ్ ఆ స్టోన్ అంతా కూడా మీకు డైమండ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఎలా వచ్చేసింది అంటే హై క్వాలిటీ స్టోన్ వచ్చేసింది అన్నమాట. దీనికి తోడు సరోస్కి పర్ల్స్తో టచ్అప్ చేస్తూ రూబీ బీడ్స్ని వేసేసాము. సూపర్గా ఉంది. మాల అంతా కూడా వెరీ 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 న్యాచురల్, వెరీ 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 రియలిస్టిక్గా ఉందన్నమాట. మీకు ఇక్కడ ఈ క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్ అనేది చూస్తే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉంది అని. రూబీ బీడ్స్లో ఇచ్చేసాం కాబట్టి సూపర్. లెంత్ వచ్చేసి 22 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది.
లుక్ వైజ్గా, ఫినిషింగ్ వైజ్గా చాలా 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 డీసెంట్గా ఉంది, చాలా డీసెంట్గా ఉంది. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1090. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈస్ వన్ మోర్ సింపుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్. ఇక్కడ అంతా కూడా మీకు జడావ్ కుందన్లో ప్రీమియం క్వాలిటీ పెండెంట్ వచ్చేస్తుంది, సూపర్గా ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే డార్క్ మెరూన్లో రోప్ ఇచ్చేసాము. సింపుల్గా వేసుకోవాలంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పేస్తాను. మీరు సైజ్ అలా చూడకుండా క్వాలిటీ ఆఫ్ ద సెట్ చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అనేది. మీకు జడావులో ప్రీమియం క్వాలిటీ విత్ మోర్ లుక్ అండ్ మోర్ ఎలిగెన్స్ అనమాట. ఎంత నీట్గా ఉందో చూడండి. రూబీ అండ్ అన్కట్లో వచ్చేస్తుంది స్టోన్ అంతా కూడా. పెండెంట్ వచ్చేసి రిమూవబుల్ పెండెంట్, మీరు దేనికంటే దానికి వేసేసుకోవచ్చు. ఎలాంటి శారీస్కైనా, ఆఫీస్ వేర్ పార్టీస్ కావచ్చు, క్యాజువల్ వేర్ కావచ్చు, మీకు వర్క్ ప్లేస్ కావచ్చు, అలాంటి వాటికైతే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. యూ కెన్ సీ హియర్. ఓకే, మెరూన్ షేడ్లో వచ్చేస్తుంది. లుక్ వైజ్గా లుకింగ్ వెరీ 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 గ్రేట్. అంటే ఏం చెప్పాలి, ఆ స్మూత్నెస్ని గమనించండి, ఎంత జెంటల్గా ఉంది ప్రోడక్ట్ అనేది. బై దట్ యూ కెన్ రియలైజ్ హౌ బ్యూటిఫుల్, హౌ ప్రెటీ ద ప్రోడక్ట్ ఈస్ అనేది. జస్ట్ మనం ఛార్జ్ చేసేది నథింగ్. ఈ పెండెంట్, ఈ ఫినిషింగ్, ఈ చైన్, ఇదంతా చూస్తే ఇట్ ఈస్ జస్ట్ నథింగ్ అంతే. ఒక మాటలో చెప్పాలంటే జస్ట్ నథింగ్ ఇన్ ద సెన్స్, జస్ట్ ఎగ్జాక్ట్లీ నథింగ్ అంటే నథింగ్, అది అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదొక డిఫరెంట్ కాంబినేషన్. అంటే సైడ్ మాప్ వచ్చేసి చైన్ అంతా కూడా పైకి వేసుకోవడం అనమాట. జనరల్గానైతే మనకి తాళి చైన్స్లో ఉంటాయి కదా సైడ్ మాప్స్, ఇది అలా కాకుండా ఆ ప్యాటర్న్లోనే కానీ మనం డైరెక్ట్గా పైకి వేసేసుకోవచ్చు అనమాట. కొన్ని కైండ్స్ ఆఫ్ శారీస్కి, కొన్ని అకేషన్స్కి బాగుంటాయి. పోటా స్టోన్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇదంతా కూడా నక్షీ వర్క్లో వచ్చేస్తుంది అనమాట. స్లైట్ మ్యాట్ పాలిషింగ్లో వచ్చేస్తుంది చైన్ అంతా కూడా. అప్రాక్సిమేట్లీ 18-20 ఇంచెస్ మధ్యలోనే ఉంటుంది. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ప్రెటీగా వచ్చేసాయి, నక్షీ వర్క్లో వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అనమాట. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇది గోల్డ్ పాలిషింగ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎక్స్పెక్ట్ చేసినా కూడా అది అందంగా కనిపించదు. ఇది నక్షీ వర్క్లోనే మ్యాట్ పాలిషింగ్లో అయితేనే ఈ డీటెయిలింగ్, ఈ స్మూత్నెస్ అనేది ఎలివేట్ అవుతుంది. కొన్ని డిజైన్స్ని మనం జడ్జ్ చేయడానికి ఉండదు, అది ఆ వర్క్లో అయితేనే అది అందంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఇది ఆ కేటగిరీ అన్నమాట. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈ వర్క్ ఫినిషింగ్ అనేది అంతా మనకి మ్యాట్లో రావాల్సిందే, మ్యాట్లో వస్తేనే ఇట్ ఈస్ సూపర్. అది గోల్డ్ అయినా అవ్వచ్చు, ఆర్టిఫిషియల్ అయినా అవ్వచ్చు, వాటికి అది ఆ పాలిషింగ్ వేస్తేనే వర్క్ ఎలివేషన్ అనేది ఉంటుంది. 1100 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీకు బ్యాక్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, బ్యాక్ వచ్చేసి ఇలా అడ్జస్టబుల్ వచ్చేస్తుంది. స్మూత్నెస్ చూసుకోండి మీరు, ఎంత స్మూత్గా ఉంది ప్రోడక్ట్ అనేది. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇట్ లుక్ సో 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 గ్రేట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఇన్ ద కుందన్. కుందన్లో వచ్చేసి ఏంటంటే సింగిల్ స్టోన్ అలైన్మెంట్ వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి హై క్వాలిటీ కుందన్, మీకు సింపుల్గా సింథటిక్ స్టోన్లో ఉండే కుందన్ కాదు, దట్టు విక్టోరియన్లో వచ్చేస్తుంది. స్టోన్ ఫినిషింగ్ మీకు ఇప్పుడు వీడియోలో చూపించిన దానికంటే లైవ్లో ఇంకా చాలా చాలా బాగుంది. ఎలాంటి డార్క్ శారీస్ మీదకైనా మీరు దీంతో పేరప్ చేయండి, బాగుంటుంది. ఇయర్ రింగ్ వచ్చేసరికి ఏంటంటే ఈ కుందన్ వచ్చేసి 3 స్టెప్ బై స్టెప్ వచ్చేసింది అన్నమాట. చాలా నీట్గా ఉంటుంది, రాయల్గా ఉంటుంది వేసుకుంటే. అంటే మీకు అది ఆర్టిఫిషియల్ వేసుకున్నామన్న ఫీల్ రాదు, ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ బాగుంది. అండ్ చెప్తున్నాను కదా, ఇది విక్టోరియన్ పాలిషింగ్లో వచ్చేసింది. సో డల్ పాలిషింగ్లో కుందన్ అనేది ఎలివేషన్ బాగా అవుతుంది అనమాట. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి,
హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు పెద్దలు అని కాకుండా ఎవరమైనా మనం పర్చేస్ చేసుకోవచ్చు, ఎవరమైనా వేయొచ్చు. మీరు పట్టు శారీస్ మీదకి అలా కూడా వేయొచ్చు. డార్క్ శారీస్ సెలెక్ట్ చేసేసుకోండి ఇలాంటివి వేసుకోవాలి అంటే కనుక. లైట్ శారీస్ కంటే కూడా డార్క్ వాటి మీదకి కుందన్ బాగా ఎలివేట్ అవుతుంది. దట్టు విక్టోరియన్ పాలిషింగ్ వచ్చేసింది కాబట్టి సూపర్గా ఉంటుంది. 1890 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. ఇయర్ రింగ్ వచ్చేసి సూపర్. ద నెక్స్ట్ ఈస్ దిస్ వన్. మ్యాట్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అంటే పెండెంట్ అని చెప్పేస్తాను. పెండెంట్ అంతా కూడా మీకు సింపుల్గా యూ షేప్లో వచ్చేస్తుంది అనమాట. డీటెయిలింగ్, స్మూత్నెస్, ఫినిషింగ్ బాగుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సింగిల్ లైన్ అండ్ బ్యాక్ అంతా కూడా మీకు 3 లైన్స్ ఇలా వచ్చేస్తుంది అనమాట. డిఫరెంట్ లుక్లో ఉంటుంది. రొటీన్ రెగ్యులర్ లుక్లో కాకుండా డిఫరెంట్ లుక్లో ఉంటుంది. అండ్ ఇయర్ రింగ్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది. అండ్ అన్కట్ స్టోన్స్, ద పుష్ బ్యాక్. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1300. మీకు పెండెంట్, చైన్ అండ్ ఇయర్ రింగ్స్. డార్క్ సారీస్ మీదకైతే చాలా బాగా ఎలివేట్ అవుతుందన్నమాట. ఇక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్. దాంతో ఏంటంటే బ్యూటీ అనేది డబుల్ అయిపోయింది. ఓకే. 1300 ఇస్ ద ప్రైస్. మీకు లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 22 నుంచి 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది. బ్యాక్ వచ్చేసి అడ్జస్టబుల్ చైన్ ఇంకా సఫిషియెంట్గా ఉందండి. ఇంకా వదిలేసాను ఇంత చైన్. సో మీరు 24 ఇంచెస్ వరకు కూడా ఈ ప్రోడక్ట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ స్టోన్స్, ఈ ఫినిషింగ్, ఈ నీట్నెస్, ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. 1300 ఇస్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. బిఫోర్ దాట్ దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ నెక్స్ట్ వీడియోలో చూసేద్దాము. అండ్ విల్ మీట్ యూ అగైన్ ఇన్ ద బ్లాక్ బీట్స్ వీడియో with lovely collections. Thank you.